సో ఆఫ్ కోర్స్ నేను చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే సభలో మాట్లాడారో అది అయిన తర్వాత సాయంత్రం కొన్ని పిచ్చుకుక్కలు మొరుగుతాయి అని అనుకున్నాము. అట్లానే ఆ పిచ్చుకుక్కలు మొరిగినాయండి. కొడాల నాని గారు వచ్చేసారు ఆల్రెడీ. ఏమో తాడేపల్లి నుంచి డైరెక్ట్గా నన్ను ఇట్లా అన్నాడని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఫోన్ చేసి ఏడ్చుంటారు. మరి తాడేపల్లికి వెళ్ళి ఈరోజు కొన్ని మొరిగారు. ఇప్పుడే సాక్షిలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలుని చూడడం జరిగింది. ఆ వ్యాఖ్యలకి నేను సమాధానం చెప్తాను కొడాలి నాని గారు. సో నాకు తెలుసు సాయంత్రానికల్లా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీటింగ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఒక కుక్కని వదులుతారు అన్న విషయం తెలుసు. అది నువ్వే అవుతావు అన్న విషయం కూడా క్లియర్గా మాకు తెలుసు. సో ఇంకేదో దేవుడు భక్తి ఇస్తున్నాడు అంటే నీలా మాట్లాడటం నాకు రాదనుకో, నువ్వు ఆడు ఈడు అంటావు, నీ అమ్మ మొగుడు అంటావు, అట్లా నాకు రాదనుకో. సో మీ అమ్మ మొగుడు మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మేము మాట్లాడమట్లాను. చంద్రబాబుకి మనసు జగన్కు మనసు లేదంటున్నారని అసలు చంద్రబాబుకే మనసు లేదంట. మనసు ఉంటే నీలాంటి వెధవల్ని ఇప్పటికీ భరిస్తున్నారు అంటే ఆయనకు మనసు ఉంది కాబట్టి. లేదు అంటే నీకన్నా ఇంకా దారుణమైన స్టేజ్లో దారుణమైన పదాలతో మాట్లాడమని చెప్పేసి మా లీడర్స్ని కూడా నీ మీదకి పంపించట్లేదు అంటే ఆయనకున్న సంస్కారం అది. టీడీపీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నావు కదా. సరే, టీడీపీ జాతీయ పార్టీనే, ఎందుకంటే తెలంగాణలో కనీసం మాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఉంది. తప్పుకో, రాజకీయాల నుంచి తప్పుకో, ప్రూఫ్ ఉంది దానికి. తప్పుకో స్వామి. సో దుర్గమ్మ చంద్రబాబు జిమ్ముక్కులు చూసి ఎన్నికల్లో ఓడించారని. దుర్గమ్మ కాదు, మీ విజయమ్మ రాజన్న బిడ్డకు ఒక ఓటు వేయలేరా? రాజన్న బిడ్డను మీరు నమ్మలేరా అని చెప్పేసి కొంగుబట్టి అడుక్కుంటే వేశారు.